నీ సమస్యను ఎప్పుడు కూడా నీకంటే ఎంతో పెద్దదని నువ్వు అనుకుంటున్నావు. నీ సమస్యను నీవు సునాయాసంగా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది మర్చిపోయి, నీ దేవుని ద్వారా నీవు దాన్ని జయించవచ్చు అన్నది నమ్మక నువ్వు ఊరికి ఎగ్జాజరేట్ చేసుకుంటున్నావు నీ సమస్యలను. నా కొండ అంత తప్పు ఉంది అంటాడు. కొండ ఎంత ఉందండి? కొండ తప్పు ఎవడుకుంది? అది నా బాధలు చాలా ఊబి అంటాడు. ఏదేదో చెప్పుకుంటుంటున్నాం మనం. చిన్న వాటిని నాకు అందరూ శత్రువులే అంటారు. తీరా ఎవరంటే ఇద్దరు చూపిస్తారు. అందరూ ఎందుకు అయ్యారు? నీ సమస్యను నువ్వే పెద్ద చేసుకుంటున్నావు. నీ కష్టాన్ని నువ్వే పెద్దగా ఊహించేసుకొని కుమిలిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. నీకు నిజమే అది పెద్దగానే కనపడుతుంది, కానీ దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. నేను నీవే కించపరుచుకోవడం కూడా తప్పేనండి. నిన్ను నీవు తగ్గించుకోమని ప్రభువు చెప్పాడు, కానీ